అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు భారతి, డెఫెండమ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాము. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ స్టేట్ ఆర్గనైజేషను. ఈరోజు మేము ఇక్కడికి మహబూబ్ నగర్ కలెక్టరేట్కి రావడం జరిగిందండి. ఎందుకు అనంటే వికలాంగుల్ని చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. మన సమాజంలో ఎంతో ఉన్నతంగా చూడాల్సిన వికలాంగుల్ని చిన్న చూపుగా చూసి ఎంతోమంది కించపరిచి అందులో డెఫెండమ్ వాళ్ళని మరీ ఇంతగా ఇచ్చేసి కుటుంబ సభ్యులు కూడా చిన్న చూపుగా చూసి వాళ్ళని బయటకు తోసేయటం, వాళ్ళ జాగాలన్నీ వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళకి రావాల్సిన హక్కుల ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా ఆడపిల్లల్ని మానభంగం చేసి ఇట్లా మానసికంగాను శారీరకంగా కూడా చాలామంది హింసిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా జరుగుతుంది. ఈ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి మేము ఈరోజు హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి ఈరోజు ఇక్కడన్న ఈ పెద్దామి ఆమె కూతురైన డెఫెండమ్ము వాళ్ళ చిన్నపిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారండి. వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆమెకి ఇచ్చిన స్థలాన్ని కూడా వాళ్ళ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన జాగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ తల్లిని కొట్టి వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయండి. తల్లిని కొట్టి ఇంట్లోంచి మీరు బయటకు వెళ్ళిపోవాలి. ఒక నోరు లేని అమ్మాయి భర్త వదిలిపెట్టి ఇద్దరు పిల్లలతోటి ఎట్లా జీవనం సాగిస్తుందండి ఈ సమాజంలోనూ. అది దృష్టిలో పెట్టుకోకుండా కన్నా తల్లిని తోబుట్టుని చెల్లుల్ని అందరినీ కూడా బయటకు తోసేసి వాళ్ళని హింసించడం జరుగుతుంది. వాళ్ళ మీద చట్టరీత్యా 2016 ఆర్పిడబ్ల్యూడ్ 2016 యాక్ట్ 92 ప్రకారము వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాము. అట్లాగే ఇక్కడ వేరే దివ్యాంగుడు ఒక తమ్ముడు ఇక్కడ అతను అన్నగారైన జాబ్ కోసం అతను ఎన్నో సంవత్సరాల నుంచి అతను తిరుగుతుంటే కూడా మన కలెక్టర్ గారు వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదని చెప్పి అతను ఆరోపణ చేశాడు. అతనికి కూడా న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాము. ఇప్పుడు మేము కలెక్టర్ గారిని రాగానే ఎమ్మటే మేము కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి వికలాంగులకి ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలి. ఈరోజు ఈ చిన్నదానితోటే మొదలయ్యి ఇట్లా విలేజ్ల్లో కూడా గ్రామాల్లోనూ ఎంతోమంది డెఫెండమ్ వాళ్ళని ఎన్నో రకాలుగా హింసించడం, వాళ్ళని మానభంగం చేయటం ఎక్కువ జరుగుతుందండి. దీన్ని మాత్రం మన కలెక్టర్ గారు దీన్ని దృష్టిలోకి తీసుకుని అరికట్టాలని చెప్పి మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.